ఏ విధంగా ఫ్లెక్సీలను అనుమతి లేకుండా తొలగిస్తారంటూ కూడా నల్గొండలో బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తీసేయడంపై పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా టెన్షన్ క్రియేట్ అయింది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈడ్చుకు వెళ్లిపోయారు. దీంతో కొందరు నిరసనకారులు గాల్లోకి కుర్చీలు విసరడంతో టెన్షన్ క్రియేట్ అయింది. ఏ విధంగా ఫ్లెక్సీలను అనుమతి లేకుండా తొలగిస్తారంటూ కూడా వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో నల్గొండలో బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తీసేయడంపై పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. లక్ష్మి, నల్గొండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య వారైతే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే వాస్తవానికి ఈ రోజు కేటీఆర్ రైతు మహాధర్నా కార్యక్రమం ఉండేది. అయితే అనివార్య కారణం అంటే హైడ్రామాల మధ్య అని చెప్పొచ్చు. హైడ్రామాల మధ్య కేటీఆర్ టూర్ అయితే వాయిదా పడింది. ఆ నేపథ్యంలోనే అంతకుముందు కేటీఆర్ రాక కోసం బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు గత రాత్రి బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలు అదేవిధంగా కేటీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలు మొత్తం కూడా తొలగించడం జరిగింది. దీంతో ఫ్లెక్సీలు తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి నిరసన కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కమిషనర్ అయితే అందుబాటులో లేరు. అటుగా వెళ్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే వాగ్వాదానికి దిగారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కుర్చీలు అదేవిధంగా పూల కుండీలు విసిరేయడం జరిగింది. అంతకు ముందు బుర్రి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దూషణలకు దిగడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇరు వర్గాలను సాధింపజేసేందుకు కూడా పోలీసులు విఫలయత్నం అయితే చేసినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా అక్కడ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డితో పాటు ఆయన అనుచరులను అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలను కూడా వివిధ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి నాంపల్లి, మునుగోడు తో పాటు వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే పట్టుపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఒక్కసారిగా నల్గొండలో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఫ్లెక్సీలకు దగ్గరకు సంబంధించి ఈ వివాదానికి కారణం కూడా తెలుస్తోంది. ఫ్లెక్సీల తొలగింపుపై కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి నేపథ్యంలో ఈ ఉద్రిక్తకు అయితే దారి తీసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే నల్గొండలో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు కూడా డిఎస్పీ శివరాం రెడ్డి నేతృత్వంలో అయితే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మున్సిపల్ కార్యాలయం వద్ద అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని ప్రస్తుతం అయితే మునుగోడు పిఎస్ కు తరలించినట్టుగా మనకు సమాచారం అయితే అందుతా ఉంది. ఆయన అనుచరులను కూడా వివిధ పిఎస్ లకు అయితే తరలించారు. ముందస్తు జాగ్రత్తగా కూడా ఇటు నల్గొండ పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.